ఒకసారి గలిలయ సముద్రం దగ్గర వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. వేల ప్రజలు వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ ఆ సముద్ర తీరం దగ్గర ఒక జాలరి వలలు కడుక్కుంటూ ఉన్నాడు. చాలా బాధతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే రాత్రి అంతా వలలు వేసినాడు, ఒక్క చేప కూడా పడలే. నా భార్యకి, నా పిల్లలకి, నా కస్టమర్స్కి, ఫిష్ మర్చెంట్స్కి నేనేం జవాబు చెప్పాలని వలలు కడుక్కుంటూ ఉన్నాడు. పాపం వేల మందికి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ యేసయ్య మనస్సు మాత్రం ఆ జాలరి వైపే వెళ్తా ఉన్నది. ఎప్పుడు ఆ జాలరిని కలవాలా, జాలర్ల జీవితంలో నేను అద్భుతం చేయాలా. ఆమేన్. చివరికి వాక్యం అంతా కంప్లీట్ చేసుకొని ఆ జాలరి అయిన పేతురు దగ్గరికి వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. పీటర్, నీ దోణిని నాకు ఇస్తావా అంటే, వై నాట్ లార్డ్, తీసుకో అన్నాడు. అంతే. నేనే చేపలకి వెళ్ళి నిరుత్సాహంతో కృంగిపోయి ఉంటే నువ్వెవరువయ్యా బాబు అనలే. అప్పటికి యేసుక్రీస్తు ఎవరో తెలియదు పేతురుకి. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు తెలియదు పేతురుకి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటిమసీ విత్ జీసస్. అయితే ఇస్తావా అంటే, వచ్చేసాయి బొదగడా రా అన్నాడు. అంతే. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఎక్కి ఏమన్నాడంటే, పేతురు, నీ దోణిని కొంచెం లోతులోకి తీసుకుని వెళ్ళు. ఆమేన్. అంటే పేతురు చూస్తేనేమో జాలర్లి, యేసయ్య చూస్తేనేమో వడ్రంగి. చేపల గురించి యేసయ్యకి తెలియదు. ఏదో కార్పెంటర్ వృత్తి, ఎట్లా ఏది ఎక్కడ కట్ చేయాలా తెలుసు యేసయ్యకి. కానీ ఈ జాలరి అయిన పేతురు, నువ్వు జాలరివి కాదు, నువ్వు ఎవరో అనామకుడివి, నువ్వు వచ్చి నా దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళమంటున్నావు, ఏంటిది నాయన నువ్వు అని అనలే. కానీ నీ దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళనగానే పేతురు అన్నాడు, రాత్రంతా వలలు వేసిన యేసయ్య ఒక్క చేప కూడా పడలే, ఆయనను నీ మాట చొప్పున నేను వలలు వేయబోతున్నాను. ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు సముద్రంలో, గలిలయ సముద్రంలో. యేసయ్య ఒక స్పాట్లోకి తీసుకొని వెళ్ళన్నాడు, పీటర్ నీ యొక్క వలలు ఇప్పుడు వేసేసే అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, యేసయ్య ఇదే స్పాట్లో రాత్రంతా వలలు వేసినా ఒక్క చేప పడలేదయా, కానీ నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టినంత. ఎప్పుడైతే పేతురు వలలు వేసినాడో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా చూస్తా ఉన్నాడు. నేను అనుకుంటా, సముద్రంలోకి వెళ్ళక ముందే సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ ఆజ్ఞాపించినాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాడు. చేపలారా, మేము ఆ స్పాట్ లోకి వెళ్తున్నాం, అందరు కలిసి ఆ దోణిలోకి వచ్చేసేయండి అన్నాడేమో. అయితే ఎప్పుడైతే వలలు వేసినాడో పేతురికి సమృద్ధి అయిన చేపలు పడ్డాయి. ఎక్కడ పేతురు ఓడిపోయినాడో రాత్రి అంతా అదే స్పాట్ లో దేవుడు విజయాన్ని ఇచ్చినాడు. ఆ దోణిలో చేపలు నిండిపోతే వేరే దోణలను పిలుస్తున్నాడు పేతురు. గట్టిగా చేపట్లు కదా. ఏ దోణినైతే మోసం చేసిందో, ఏ వలనైతే మోసం చేసిందో, ఏ సముద్రం అయితే మోసం చేసిందో, ఏ చేపలైతే మోసం చేసినాయో ఆ చేపలు ఆ వలలని తలదించుకునేటట్టు చేసినాడు నా యేసయ్య. అంతే కాక సాతాను యొక్క తల దించుకునేటట్టు చేసినాడు నా యేసయ్య.